రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు ఇప్పించేలా చర్చలు జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ సమీకృత జిల్లా కార్యాలయం ప్రాంగణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లో తయారు చేసిన వంటకాలను ఆయన రుచి చూశారు. ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరా మహిళా శక్తి పేరు మీద రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ ఆర్థికంగా అన్ని రకాలుగా అవకాశం కల్పించాలనే సంకల్పంతో అన్ని ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాను. ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శ్రీమతి పమేలా సత్పతి గారి నాయకత్వంలో ఇక్కడ క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఆ క్యాంటీన్ అందరి ప్రజలకు మెప్పు పొందే విధంగా అన్ని రకాల నాణ్యత కలిగిన ఆహార బండపాలను ఆహార పదార్థాలను అదేవిధంగా ఇతరత్ర మీకు అందజేయాలనే విధంగా వారికి సహకారం అందించే ఏర్పాటుతో ఇక్కడ జరిగింది. ఇది కాక స్వయం శక్తితో ఎదగడానికి సంబంధించి అనేక రకాల కార్యక్రమాలు పథకాలు తీసుకొని వస్తున్నాం. అందులో భాగంగానే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మండల సమైక్యల ద్వారా రవాణా శాఖకు సంబంధించి ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులో కొరత ఉందో వాళ్ళ ద్వారా కొనుగోలు చేయించి ఆర్టీసీ ద్వారా నడిపి వాళ్ళకి ఆదాయాన్ని పెంచే విధంగా కూడా మరి తుది దశలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. వారికి మహిళా సంఘాల శక్తుల మహిళా విభాగానికి సంబంధించినటువంటి ఐకేపీ గ్రూప్స్కు సంబంధించిన అధికారులు ఆర్టీసీ అధికారులు కలిపి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మండల సమైక్యాలందరి ద్వారా మొదటి దశలో దాదాపు 600 చిల్లర బస్సులను కొనుగోలు చేసే ప్రక్రియ కూడా తీసుకుంటున్నాం. ఈ విధంగా స్వయం ఉపాధి పథకాలతో పాటుగా ఇతరత్ర అనేకమైనటువంటి సెల్ఫ్ హెల్ప్ కి సంబంధించినటువంటి వివిధ రకాల స్కీమ్స్ చాలా ఉన్నాయి. వాటి బుక్లెట్ కూడా మా మిత్రుడు ఇక్కడ అధికారి మీకు అందజేస్తారు. వాటి ద్వారా మహిళలను మీకు కూడా పాత్రికేయులను కోరుతాను. వీలైనంత వరకు మహిళలను చైతన్యం చేసి సక్సెస్ స్టోరీలను ఇచ్చి మహిళలందరూ ఆర్థికంగా నిలబడే విధంగా సహకరించాలని కోరుతాను. తద్వారా సమాజం ఒక మహిళ ఆర్థికంగా ఎదగగలిగితే ఆ కుటుంబం అన్ని రకాల పిల్లలకు సంబంధించి కావచ్చు కుటుంబానికి ఆసరాగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగడానికి సంబంధించిన విషయం లోపల ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను.